చికెన్ స్టార్టర్స్ విత్ బోన్లెస్ చికెన్. సింపుల్గా ఈజీగా అయిపోయే చికెన్ రెసిపీ చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. 750 grams బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. మీరు మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా తీసుకోండి. దాన్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి 2-3 సార్లు కడిగి లేదా క్లియర్ వాటర్ వచ్చేంత వరకు కడిగి ఇందులో ఇప్పుడు స్పైసెస్ వేసుకుందాం. తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం లేదా మీ రుచికి తగ్గట్టు కారము, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఇదంతా బాగా కలిపి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇలా చేయడం వల్ల మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టుకుంటాయి. మీకు కావాలనుకుంటే అరబద్ద నిమ్మకాయను కూడా పిండొచ్చు. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసి మరోసారి కలిపి ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ వేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు వరి పిండిని వేయండి. ఇదంతా బాగా ముక్కకు పట్టుకునేంత వరకు కలపండి. చికెన్ ముక్కలో ఉన్న తేమ అంతా కూడా పిండి పట్టుకునేంత వరకు కలపండి. ఒకవేళ ఇంకా తేమ ఉంది అనుకుంటే కనుక ఇంకో టేబుల్ స్పూన్ వరిపిండి కానీ కార్న్ స్టార్చ్ కానీ వేసి పొడి పొడిగా వచ్చేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు ఈ ముక్కలు ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత నూనెను తీసుకుని వేడి చేసి ఈ ముక్కల్ని జాగ్రత్తగా విడివిడిగా వచ్చేటట్టుగా వేసుకోండి. ఓ 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు గరిటె పెట్టి అన్ని వైపులకు తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల వరకు మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. చికెన్ పీసెస్ తొందరగానే ఉడుకుతాయండి. మీరు లో ఫ్లేమ్లో కనుక వేయించితే నూనె బాగా పీల్చుకుంటుంది. కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. చికెన్ పీసెస్ చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేయండి. ఇప్పుడు వీటిని తీసేసి ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసేసుకుని టిష్యూ మీద కానీ కిచెన్ టవల్ పైన కానీ వేసుకోండి. అంతే, వేడి వేడిగా నిమ్మకాయ పిండి ఆనియన్ రింగ్స్తో సర్వ్ చేసుకోండి. అలాగే బ్యాచ్ వైజ్గా అన్ని చికెన్ పీసెస్ కూడా ఫ్రై చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. వీటిని స్టార్టర్గా కానీ సైడ్ డిష్గా కానీ ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.